హైదరాబాద్ హయత్ నగర్ హత్య కేసులో నిందితుల్ని పోలీసులు అరెస్టు చేశారు. ఓ పాన్ షాప్ దగ్గర ₹4 కోసం జరిగిన దాడి కారణంగానే రాజేష్ మృతి చెందాడని పోలీసులు నిర్ధారించారు. హయత్ నగర్ లో ఓ పాన్ షాప్ లో సిగరెట్ కొనుక్కున్నాడు రాజేష్. అయితే చిల్లర విషయంలో ఆ షాపు ఓనర్ తో గొడవైంది. షాపు యజమాని స్నేహితులు రాజేష్ పై దాడి చేశారు. ఆ దాడి నుంచి తప్పించుకునే క్రమంలో రోడ్డుపై పరుగులు తీశాడు రాజేష్. రోడ్డు దాటుతున్న సమయంలో అటుగా వస్తున్న లారీ రాజేష్ ను ఢీకొంది. ఈ ప్రమాదంలో రాజేష్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల్ని గుర్తించి అరెస్టు చేశారు. హయత్ నగర్ రాజేష్ హత్య కేసుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు హయత్ నగర్ హత్య కేసులో 5గురిని అరెస్టు చేసినట్లుగా మనకు సమాచారం ఉంటుంది. కేవలం పాన్ షాప్ దగ్గర ₹4 కోసం మొదలైన గొడవ రాజేష్ మృతికి కారణంగా నిర్ధారిస్తున్నారు. హయత్ నగర్ లో ఓ పాన్ షాప్ లో సిగరెట్ కొనుక్కున్నాడు రాజేష్. అయితే చిల్లర విషయంలో ఆ షాపు ఓనర్ తో గొడవైంది. షాపు యజమాని స్నేహితులు రాజేష్ పై దాడి చేశారు. ఆ దాడి నుంచి తప్పించుకునే క్రమంలో రోడ్డుపై పరుగులు తీశాడు రాజేష్. రోడ్డు దాటుతున్న సమయంలో అటుగా వస్తున్న లారీ రాజేష్ ను ఢీకొంది. ఈ ప్రమాదంలో రాజేష్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా 5గురు నిందితుల్ని గుర్తించి అరెస్టు చేశారు. హయత్ నగర్ రాజేష్ హత్య కేసుకు సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి బాబర్ అడిగి తెలుసుకుని. బాబర్, అసలు ఏం జరిగింది? ఆ పాన్ షాప్ యజమానులు ఏం చెప్తున్నారు? పోలీసుల వెర్షన్ ఏ విధంగా ఉంది? దేవి, ₹4 కోసం జరిగిన గొడవలో నిండు ప్రాణం బలైపోయింది. సిగరెట్ కొన్నాక ₹4 చిల్లర గొడవ అతని ప్రాణాల బయటికి తెచ్చింది. హైదరాబాద్ హయత్ నగర్ బంజారా కాలనీకి చెందిన రాజేష్ హయత్ నగర్ లో ఉన్న వరడ్ అండ్ డీడ్ పాన్ షాప్ లో పెద్ద గోల్డ్ ఫ్లాక్ సిగరెట్ కొనుక్కున్నాడు. ₹100 నోటు ఇచ్చాడు పాన్ షాప్ యజమానికి. అతను చిల్లర లేదని చెప్పాడు. అయితే తర్వాత మళ్ళీ ₹10 నోటు ఇవ్వగా అతను ₹14 సిగరెట్ 10 అని చెప్పేసి అన్నాడు. ₹4 చిల్లర లేవు, నేను లోకల్ గా ఉంటాను అని చెప్పేసి అతను రాజేష్ షాప్ యజమానితో వాదన దిగాడు. చిల్లర విషయమై యజమాని నదీం తో రాజేష్ కు గొడవ జరిగింది. ఆవేశాలకు లోనైనటువంటి నదీం తన మిత్రుల్ని పిలిపించాడు. నదీం, అప్సీ, గౌస్, సల్మాన్, రెహమాన్ లు కలిసి రాజేష్ పై దాడికి పాల్పడ్డారు. ఈ దాడి నుంచి తప్పించుకునే క్రమంలో రోడ్డుపై పరుగులు తీశాడు రాజేష్. మళ్లీ వెంబడించినటువంటి నదీం అతని గ్యాంగ్ పట్టుకొచ్చి రాజేష్ ని తీవ్రంగా కొట్టారు. దెబ్బల నుంచి తప్పించుకునే క్రమంలో రాజేష్ రోడ్డుపై పరుగులు తీశాడు. పారిపోవడం కోసం జాతీయ రహదారి దాటుతున్న సమయంలో అటుగా వస్తున్న వాహనం రాజేష్ ని ఢీకొంది. ఈ ప్రమాదంలో రాజేష్ తీవ్రంగా గాయపడి అక్కడికడే ప్రాణాలు విడిచాడు. అయితే రోడ్డు ప్రమాదంగా భావించి కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించాడు. అయితే సీసీటీవీ ఫుటేజ్ లో రాజేష్ ని రోడ్డు మీద వెంబడించడం, లాక్కెళ్లి దాడికి పాల్పడ్డ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అవడంతో పోలీసులు ఆ దిశగా విచారణ వేగవంతం చేశారు. రాజేష్ పై దాడి చేసింది నదీం, అప్సీ, గౌస్, సల్మాన్, రెహమాన్ గా గుర్తించారు పోలీసులు. వీళ్ళ దాడి నుంచి తప్పించిన క్రమంలోనే ప్రాణాలు పోగొట్టుకున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. కానిస్టేబుల్ పరీక్షల్లో ఉత్తీర్ణుడైనటువంటి రాజేష్ స్వల్ప వివాదంలో ఇలా చివరికి ప్రాణాలు కోల్పోయాడు. రాజేష్ మరణానికి కారకమైనటువంటి ఈ 5గురు నిందితుల్ని పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. ఈ కేసు విచారణలో సీసీ కెమెరాలు ఎంతగానో ఉపకరించాయని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. సీసీ కెమెరాల ఆధారంగానే రాజేష్ మృతికి కారకమైనటువంటి 5గురిని అరెస్ట్ చేశారు పోలీసులు.